హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత్ టీవీ. నేను మీ సౌమ్య. న్యాయ అన్యాయాలు దేవుడెరుగు అని మన పెద్దలు అప్పుడు చెప్పిరు. ఎందుకు అంటే కోర్టులు చట్టాలు ఎన్నున్నా కూడా ఈ రోజుల్లో పైసా ఫేక్ తమాషా దేక్ అంటారు అందరూ. అదెందుకు అంటే ఈ రోజు ఈ ఇన్సిడెంట్ చూసిన ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తూ ఉంటారనమాట. అంత పెద్ద ఇన్సిడెంట్ ఏంటి అనుకుంటున్నారా? అయితే పూణేలో జరిగిన ఓ మైనర్ యాక్సిడెంట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందనే చెప్పుకోవాలి. ఆ అబ్బాయి సిబిఎస్ఈ బోర్డ్ స్కూల్ 12వ తరగతి పరీక్షలు పూర్తి చేసుకొని అందులో విజయం సాధించడంతో ఒక పార్టీ చేసుకుందామని ఫిక్స్ అయ్యాడు. ఎవరు అంటే వేదాంత్ అగ్రవాల్. వేదాంత్ అగ్రవాల్ తండ్రి విశాల్ అగ్రవాల్. సో తను ఒక బిజినెస్ మ్యాన్ అనమాట. కొడుకుకి 17 సంవత్సరాలు. రీసెంట్గానే తన బిజినెస్లో మంచి లాభాలు రావడంతో తను పోర్షే కార్ని బై చేస్తూ వచ్చాడు. పోర్షే కార్ని కొన్న తర్వాత ఇంట్లో పెట్టారు, దాన్ని బయటికి తీయలేదు. ఎందుకు అంటే దానిపైన ఆర్టీఓ నమోదు కాలేదు, దానికి నంబర్ ప్లేట్ కూడా ఇంకా రాలేదు. సో ఇంట్లో పెట్టిన తర్వాత తను అలా ఆఫీస్కి వెళ్ళగానే కొడుకు విజయం సాధించాను అన్న ఒక్క ఆనందంలో ఇద్దరు స్నేహితులని ఒక డ్రైవర్ని వెంట పెట్టుకొని ఆ కార్లోనే బయటికి వెళ్ళాడు పార్టీ చేసుకోవడం కోసం. సో పార్టీ చేసుకోవడం కోసం బయటికి వెళ్ళిన అతను మొదట బార్కి వెళ్ళిండు. బార్కి వెళ్ళి అక్కడ బాగా తాగి అక్కడి నుంచి పబ్బుకు వెళ్ళిరు. ఉన్నోళ్ళంటే పబ్బులు, పార్టీలు, ఫ్రెండ్స్, సినిమాలు, షికార్లు అన్నీ కామన్ అని అనుకుంటారు. కానీ ఈ అబ్బాయి అయితే అంతకు మితిమీరిండనే చెప్పుకోవాలి. చట్టాల పట్ల, న్యాయాల పట్ల, పోలీసుల పట్ల ఏం గౌరవం ఉంది అనేది కూడా ఇక్కడ ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత అందరూ ఏం గౌరవం చూపిస్తున్నాడు అన్న ఒక క్వశ్చన్ మార్క్ అందరిలో కూడా రేజ్ అయింది. సో మనం పైసతో దేన్నైనా కొనొచ్చేమో, ప్రేమ అభిమానాలని, ఒక మనిషి ప్రాణాన్ని పైసతో మాత్రం కొనలేము. ఎందుకంటే నువ్వు పైసిచ్చి ప్రాణాన్ని వెనక్కి రమ్మంటే అది వెనక్కి రాదు. ఈ రోజుల్లో చనిపోవడానికి ప్రేమగా, ఆప్యాయంగా మనల్ని పలకరించడానికి కూడా ఒక్కరు లేరు మనతో పాటు. చనిపోతే డబ్బులు ఇచ్చి మరి ఏడవనికే కొంతమంది మనుషులను పెట్టుకుంటున్నారు. కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా ఏడుస్తున్నారా? జస్ట్ అక్కడ యాక్టింగ్ మాత్రమే చేస్తున్నారు. సో ఇలాంటి ఇన్సిడెంట్ మనం కొన్ని చూస్తూ ఉన్నాం. సినిమాల్లో వేరే లెవెల్ ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటాం, కానీ సినిమా సీనే ఇక్కడ రీక్రియేట్ అయిందని చెప్పుకోవాలి. ఆ అబ్బాయి తాగిన మైకంలో దాదాపు 200 కిలోమీటర్ల స్పీడ్తో ప్రయాణిస్తున్నాడు. గంటకి 240 కిలోమీటర్ల స్పీడ్ అనమాట. మధ్యప్రదేశ్ నుంచి ఒక ఇద్దరు యువకులు చదువు కంప్లీట్ చేసుకొని వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సంపాదించుకొని మంచిగా జీవనం సాగిద్దామని వాళ్ళకి ఎన్నో కళలు ఉంటాయి. వాటన్నిటినీ కూడా నెరవేర్చుకుందామని ఒక ఆశతో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ జాబ్ చేస్తూ ఉన్నారు. ఆదివారం రోజు వాళ్ళు పార్టీకి వెళ్ళి అక్కడ పార్టీ సెలబ్రేట్ చేసుకొని తిరిగి ఇంటికి వస్తున్నారు 2 వీలర్ వెహికల్ పైన. వాళ్ళ పేర్లు వచ్చేసి అనీష్, అశ్విని. 24 సంవత్సరాలు ఇద్దరికి. వారి కుటుంబ సభ్యులను ఆనందంగా చూసుకోవాలని, వచ్చిన జీతంతో అందరినీ సంతోషపరచాలని ఎన్నో కలలు కన్నది అశ్విని. కానీ తన కలలన్నీ ఈరోజు నిరాశగా మిగిలిపోయినాయి. అసలు ఏం జరిగింది అంటే ఈ పూణే యాక్సిడెంట్లో 17 సంవత్సరాలు ఉన్న అబ్బాయి, మనం చెప్పుకుంటూ వచ్చాం తాగుతూ వచ్చాడని, తాగిన మైకంలో వచ్చి 200 కిలోమీటర్ల స్పీడ్తో ఆ బండిని ఢీ కొట్టగానే అక్కడికక్కడే అనీష్ అండ్ అశ్విని స్పాట్లో డెడ్. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతూ వచ్చారు. అది చూసిన కొందరు అతనికి వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ అబ్బాయిని పట్టుకొని బయటకు లాగి తన పైన చేయి చేసుకుంటూ వచ్చారు. వాళ్ళ తండ్రి చూస్తే బిజినెస్ మ్యాన్, చిటికెలో పని కొడుకుని బయటికి తీసుకురావడం. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఈ ఇద్దరికి యాక్సిడెంట్ అయిన తర్వాత వీళ్ళని హాస్పిటల్కి తరలించారు. అక్కడ నుంచి వాళ్ళ ఇంటికి కూడా తీసుకుపోతారు. కానీ వీళ్ళు అక్కడి నుంచి మృతదేహాలు ఇంటికి చేరుకునే లోపే 15 గంటల్లోనే అబ్బాయికి బెయిల్ వచ్చింది. ఎందుకు అంటే అతని న్యాయవాది ఏమని మాట్లాడుతూ వస్తుందంటే, యువర్ ఆనర్, నా క్లయింట్ ఏం తెలీదు, తను చిన్నవాళ్ళుడే, 17 సంవత్సరాలు మాత్రమే, తెలిసి తెలియక తప్పు చేసిండు, దీన్ని మీరు తప్పుగా కన్సిడర్ చేయకండి, చిన్నపిల్లాడు కాబట్టి ఏమీ తెలియదు అని చెప్తే కోర్టు దానికి 300 పదాలతో ఒక వ్యాసం రాసి బయట ట్రాఫిక్ పోలీసుల దగ్గర ఉండి నియమ నిబంధనలు అవి చూసుకోమని చెప్పేసి జస్ట్ తనకు పనిష్మెంట్ టైప్లో ఇచ్చి రిలీజ్ చేశారు. తనని బెయిల్ పైన బయటికి తీసుకొచ్చారు. ఇది చూసిన అశ్విని అండ్ అనీష్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ 15 గంటల్లోపే మీరు బెయిల్ ఇవ్వడం ఏంటి అసలు? అంటే ప్రాణాలని మీరు పైసతో లెక్క కడుతున్నారా? నా కూతురు ఎన్నో కలలు కన్నది, మా కోసం ఎన్నో చేయాలనుకుంది, ఈరోజు
24 సంవత్సరాలకే ప్రాణాలు కోల్పోతూ వస్తుంది. ఆ శోకాన్ని మీరు తీర్చగలరా మీ డబ్బుతో అంటూ వాళ్ళు క్వెషన్ మార్క్స్ రేస్ చేస్తూ వచ్చారు. సినిమాల్లోనే ఇలాంటి సీన్స్ అన్నీ కూడా చూస్తాం అనుకుంటాం, కానీ రియల్ లైఫ్‌లో కూడా ఇలాంటి సీన్సే జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఆ అబ్బాయితో పాటు కార్‌లో కార్ డ్రైవర్ గూడా ఉన్నాడు. మరి ఈ కార్ డ్రైవర్ ఉన్నప్పుడు ఈయనెందుకు నడపాల్సొచ్చింది అంటే, దీన్ని పైశాచిక ఆనందం అని చెప్పుకోవచ్చిగ. ఆయనేదో ఆనందంతోని విజయం సాధించిన అన్న ఆ ఒక్క తాగిన మైకంలో ఉండి, నేను నడుపుతా అని డ్రైవర్‌ని పక్కన పెట్టి ఈయన కారు నడిపి, ఇద్దరు ప్రాణాలు కోల్పోవడానికి కారణమయిండు. ఈ వేదాంత్ అగ్రవాల్. 15 గంటల్లో బెయిల్ రావడం ఏంటి? ఈయన చేసిన ఒక్క క్షణికావేశ పనికి 2 కుటుంబాలు ఈరోజు బాధపడుతూ వస్తున్నాయి. 2 కుటుంబాలు రోదిస్తూ వస్తున్నాయి. వాళ్ళ అంత్యక్రియలు పూర్తి కాగానే మేము తన పైన సీరియస్ యాక్షన్ తీసుకుంటామని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా కోరుకుంటూ వస్తున్నారన్నమాట. డెఫినెట్‌గా తనకు శిక్ష పడాలి అని మాట్లాడుతూ వస్తున్నారు. సో ఇది ఇలా ఉంటే వేదాంత్ అగ్రవాల్ తండ్రిని, విశాల్ అగ్రవాల్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అని చెప్పి కూడా మాట్లాడుతూ వస్తున్నారు. వితిన్ 15 అవర్స్ 15 గంటల్లో కొడుకునే బయటికి తీసుకొచ్చిన తండ్రిని అదుపులోకి తీసుకుంటే ఎన్ని సెకండ్స్‌లో వస్తుండొచ్చో అని చాలామంది దీనిపైన కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఒక లైసెన్స్ లేదు, ఎట్లా డ్రైవ్ చేస్తావు నువ్వు అని చెప్పి ఇంకొంతమంది కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, వీళ్ళు బార్‌కి వెళ్ళి బార్‌లో మద్యం సేవించిన విషయం తెలిసింది. అయితే బార్‌లో ఇతనికి మద్యం ఎవరైతే అమ్మిరో వాళ్ళని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నువ్వు 17 సంవత్సరాలు ఉన్న ఆ అబ్బాయికి మద్యాన్ని ఎలా ఇస్తావంటూ వాళ్ళ పైన కూడా కేసు నమోదు చేసి వాళ్ళిద్దరిని కూడా దర్యాప్తు నిమిత్తమై పోలీస్ స్టేషన్‌కి అయితే తీసుకొని వెళ్లారు. సో మరి ఈ కోర్టులో న్యాయస్థానాల తీర్పు ఇలా ఉంది. మరి తన తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. మరి ఏం చేస్తారు? ఏం న్యాయం చేస్తారు? పైసాతోని అన్నీ చేయొచ్చని మీరు అనుకుంటున్నారేమో. మరి పైసాతోని ఈరోజు వాళ్ళ ప్రాణాలని వెనక్కి తీసుకొచ్చి ఇస్తారా అని వాళ్ళ కుటుంబ సభ్యులు అంటున్నారు. మరి దీనిపైన కోర్టు ఎలా స్పందిస్తుంది, అసలు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది వీళ్ళ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వచ్చి మాట్లాడిన తర్వాత తెలుస్తుంది. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.